ఎమ్మెల్యేలు పోటీలు పెట్టి ఎమ్మెల్యేలు పోటీలు కాదు సారీ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి గేమ్స్ పెట్టి ఇవన్నీ పెట్టడం అనేది మంచి సాంప్రదాయము. అందులో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం అనేది మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం. కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైశాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు కేరింతలు కొడుతున్నారో ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఒకరు అవుతారు, రేపు ఇంకోళ్ళు అవుతారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ఏం కేరింది కూడా ఏమని నిన్ను బ్రదర్ని వచ్చి ఇష్టం వచ్చినట్టు చుమ్మెట్టి కేరింది కొడితే అది తప్పు కాదు. సినిమాల్లో ఆ భాష ఉంటుందా? సినిమాలో ఆ భాష ఉంటుందా? ఏంటది? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు, కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది. అది సెషన్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు వరణం తెలుసుకుంటే చాలు. క్షమాపణ పెద్దానికి అపాలజీ, పెద్దానికి సారీ, పెద్దానికి థ్యాంక్స్. ఇది ఒక అలవాటు బ్రిటిష్ వాళ్ళు పంపించిన డైలాగులు. అది కాదు, తెలుసుకోవాలి. మనిషికి పైగా రావాలా. మనం నాయకత్వం వహిస్తున్నప్పుడు చూసినప్పుడు ప్లీజ్ స్టాప్ అని అంటే ఎంతో గౌరవం పెరుగుతుంది మనకి. ఏదండి? ఏడు స్వస్థం జరిగాయి. స్వస్థం అంటే ఏడు జరిగి నాకు అర్థం. స్వస్థం అంటే ఏంటి? ఎక్కడ నువ్వు మీ అందరూ ఒకే పార్టీ ఉన్నారు కాబట్టి తిట్టుకోవడం లేదు. లేకపోతే ఇంకోళ్ళు ఉంటే అప్పుడు తిట్టుకొచ్చే ఎలా తిట్టుకోవాలో తెలుస్తుంది. అక్కడ అది కాదండి, సాంప్రదాయంగా కౌన్సిల్లోనే భాష మారుతుంటుంటే మేము రిక్వెస్ట్ చేసి అభ్యంతరం పెట్టి మేము అబ్జెక్ట్ చేస్తే ఆపారు కదా. అది మా రిక్వెస్ట్ అవనేయండి, లేకపోతే మా తాలూకు అబ్జెక్షన్ అవనేయండి, లేకపోతే మా తాలూకు ఇది అవనేయండి, ఆపారు కదా. అది అవసరం. ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. ఎందుకంటే శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు, వ్యక్తిగతమైన ఇవి ఉండవు. అందరూ కూడా ప్రజల కోసమే పోరాడుతుంటారు. ప్రజా శ్రేయస్సు కోసమే వచ్చిన వ్యక్తులు. కాబట్టి ఆయా సంస్థల మీద వాళ్ళ విధానాల ద్వారా పార్టీ విధానాలు చెప్తారు. అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది సాంప్రదాయం కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా అది తప్పే. ఓకేనా? మళ్ళీ మేము అనుమానం చేస్తున్నాను. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుకి ఏ అంశంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఏమి దురదృష్టమో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకి ఇదే పరిస్థితులు ఉంటున్నాయి. ఇది చాలా శోచనీయం. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని పరిష్కారానికి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.